అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 30 అన్నమాట. ఇక వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఎందుకు శ్రీధరు ఇట్లా చేస్తాండు? అసలు నాకు అస్సలకే అర్థమైతలేదు. నన్ను విడిచి అస్సలు ఉండకపోయేది, నాతోటి 24 గంటలు మాట్లాడేది. అసొంటిది ఇప్పుడు ఫోనే చేస్తలేడు. నేను ఫోన్ చేసినా కూడా చక్కగా మాట్లాడుతూనే లేడు. నైట్ నేను రమ్మనక ముందే నా దగ్గరికి ఉర్రికొచ్చేది. అసొంటిది ఇప్పుడు కుయ్యలేదు కుట్టుకులేదు. ఫోన్ చేసి రమ్మన్నా కూడా వస్తలేడు. అసలు ఏమైంది వీనికి? ఇద్దరం కలిసి అటని ఇటని ఎంత మంచిగా తిరిగినాం, ఎంత మంచిగా ఎంజాయ్ చేసినాం. వీడు ఎందుకు ఇట్లా మారిపోయిండు? వీడున్నాడనే కదా నేను రాజుగారిని దూరం పెట్టినా. అబ్బా ఎట్లా నాకంత మనసున పడతలేదు. శ్రీధర్ ప్లీజ్ రా, నా దగ్గరికి రావా. రూపాయి ఇవ్వకున్నా మంచిదే గాని నాతోటి ముందు లెక్క మాట్లాడరా, నాతోటి ఉండురా, నీ కాళ్ళు మొక్కుతారా ప్లీజ్ రా. నాకేం చేసారో అర్థమైతలేదు. ఎందుకు రండి ఇట్లా ఎత్తున్నావు నువ్వు? ఫోన్ చేయంగా లిఫ్ట్ చేసినావు, మరి రారా అంటే కూడా వస్తలేవు. ఎందుకురా ఇట్లా ఎత్తున్నావు? మంచిగా చూసుకుంటున్నావు, ఇక నువ్వు ఉన్నావు కదా అని నేను అనుకున్నా. కానీ నువ్వేంద్ర గిట్లా మధ్యలో మారిపోయినావు. అయినా ఎవరైనా ఇక పెళ్ళైనాక పెళ్ళమున్నాక మారిపోకపోతే ఏం చేస్తారు? అబ్బా నాకు మనసున పడతలేదు. వాళ్ళు లేకుండా నిద్ర కూడా పడతలేదు. ఏం చెయ్యాలి నేను? ఎట్లా చేయాలి? రేపు వానితోటి ఎట్లా చేసి మాట్లాడతా? అసలు ఏంది మరి? నాకు దూరం ఉండాలనుకుంటున్నావా ఏంది అని? అవునే లత, నిన్న పోయి వచ్చిన కదా దాని దగ్గరికి. చెప్పిన ఇట్లా 4 లక్షలు ఇస్తామని అంటుర్రు. ఆ 4 లక్షలు తీసుకొచ్చి పిల్ల పేరు మీద ఎత్తా అని చెప్పిన. ఆ 4 లక్షలు ఎందుకు, దానికి ఇంకోటి కలుపుర్రి, ఆయనతో 5 ఎయ్యుర్రి అని అంటాంది. అవునా? ఎక్కడి నుండి తీసుకొస్తారట? ఎక్కడ పైసలు ఉన్నాయట? పైసలు ఏమైనా చెట్లకు కత్తానయా, లేకపోతే నువ్వేమన్నా పని తీసుకొచ్చి నాకు ఇట్లా లచ్చలిడా పెడుతున్నావా? పెడితే దానికి లక్షలు. ఆ లక్షలన్నీ ఏమైనాయి? మళ్ళా ఈ లక్షలకు ఇంకా ఆశపడతాంది. దానికి ఇచ్చుడే ఎక్కువ అంటే. ఆ రంగయ్య రమ్మన్నాడే కొడుకుని తీసుకొని. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు పైసలు ఉన్నాయి, పైసలు ఇస్తారు, భూమి వేయమంటారు గట్లా. ఇక ఇయ్యాల చేసి వచ్చింది నయం కదా, దానికి ఇస్తే అయ్యే పోతుందో పీడ పోతుంది. నేను తీసుకోను అని అన్నది. తీసుకోకపోతే నడవది. సర్పంచ్ ముంగట్నే ఆ రోజు మాట్లాడుకున్నాం కదా, సర్పంచుని రమ్మంట, సర్పంచుని రమ్మని పిల్ల పేరు మీద ఎత్తా. ఇక మళ్ళా ఏది అడిగినా కూడా వాళ్ళు ఇయ్యరు ఇప్పుడు అని నేనన్నా. మంచిగా అన్నావు. దానికి ఇవ్విచ్చుడే ఎక్కువ, ఇంకేమిస్తారు? గదే గాని ఇవాళ సీను ఆఫీస్ కు పోకుమాను, ఇవాళ పని ఎత్తాం ఇక. సరే ఇంకా లేవలేదు, వాడు లేచినాక చెప్తది. సరే. హలో శ్రీధర్, ఒక్కసారి మాట్లాడు. ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? నన్ను ఎందుకు నువ్వు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు? నేను చెప్పినా కదా కొన్ని రోజులు దూరం ఉంటా, కొన్ని రోజుల దాకా నన్ను డిస్టర్బ్ చెయ్యకని. అబ్బాయి ఎందుకు అట్లా అంటున్నావు? ఇప్పుడు ఆఫీస్ కు పోయినవా నువ్వు? పోతాన్నా, ఇక రెడీ అయినా బయటకు వెళ్తానా. ఒక్కసారి మా ఇంటికి రావా? నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా ప్లీజ్. నేను రాను. నాకు ఊకుకే ఫోన్ చేసుకుంటా, రాత్రి అనక పగలనక పొద్దనక ఫోన్ చేసుకుంటా. టార్చరు చెయ్యకు, అర్థమైందా? నా భార్యకు తెలిస్తే మళ్ళా లొల్లి. అవునా? అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడే తెలుస్తుందా నీ భార్యకు?
ఇక తెలియదా మరి మనం చేసే కథలకు తెలియదా ఏమున్నా నీ దగ్గరనే ఉండబడితిని నేను నీతోటే ఊకే ఫోన్లు మాట్లాడబడితిని ఇంటికాడ చక్కగా ఉండలేకపోతుని ఆల్రెడీ డౌట్ వచ్చే కదా ఆమె నీకు ఫోన్ చేసింది. అవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు వస్తావా రావా నాతో ఒక్కసారి మాట్లాడి పో అంతే. ఇక లేకపోతే నీ ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడతా నేనే నీతోటి. అసలు నువ్వు ఊకే ఆఫీస్ కాడికి వస్తా అని బెదిరిస్తున్నావు, నా ఇజ్జతి తీయడానికా ఏంది? ఈ ఇజ్జతి పోవద్దనే నిన్నిక్కడికి రమ్మని అంటున్నా, అందుకే చక్కగా రా నువ్వు ఒకసారి ప్లీజ్. సరే మంచిది అత్తా నాగు. సరే, ఏదో ఒకటి క్లారిటీగా అడుగుతా. కొన్ని రోజులు దూరం పెట్టుడేంది, పెడితే ఎప్పటికీ పెట్టాలి. అమ్మను అందుకే అటే ఉండుమన్న, పిల్లని దించి కాసేపు అటే ఉండు, ఎవ్వరు లేకపోతేనే కొంచెం బుదరికిత్తనన్నా బుదురుతాడు కావచ్చు అని. అబ్బో, నేను ఆయనకు బాగా అలవాటు పడ్డా. ఆయనతోటి మాట్లాడకుండా ఆయనను చూడకుండా అస్సలకే నేను ఉండలేకపోతున్నా. ఎందుకు ఇట్లా అవుతుంది అసలు? ఏంటిది రాణి, ఎందుకు ఇట్లా నన్ను ఫోన్ చేసి టార్చర్ చేస్తావు? ఎందుకు శ్రీధర్ నువ్వు ఇంతలా మారిపోయినావు? నాకు పిచ్చి లేస్తుంది తెలుసా, నువ్వు నాతోటి మాట్లాడకుండా ఉంటే. ఎందుకు ఇట్లా అయిపోయినావు నువ్వు చెప్పు ఒకసారి. అరే నీకేమన్నా పిచ్చా లేకపోతే ఏంది? నా భార్యకు అనుమానం వస్తుంది, మళ్ళా ఆమె వాళ్ళ అన్నలకు చెప్తే నా ఈ పంత వల కొడతారని నీకు చెప్తున్నానా లేదా? కాదు, నన్ను పూర్తిగా దూరం పెట్టాలనుకుంటున్నావా నువ్వు? చెప్పు, నాకేదో ఒకటి చెప్పు ప్లీజ్, నీకు దండం పెడతా. అంతేగాని సగం సగము నువ్వు పిసపిస ఎయ్యకు. ఏం చేసిన చెప్పు, నీతోటి ఎంత మంచిగా ఉన్నా చెప్పు. నువ్వు నా మీద చూపించిన ప్రేమకు నేను బానిస అయిపోయినా తెలుసా? నువ్వు లేకపోతే ఇప్పుడు చావాలన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏంది? శ్రీధర్, నాకు చావాలనే అనిపిస్తుంది నువ్వు నాతో మాట్లాడకపోతే తెలుసా? నేనేం పాపం చేసినా అని నువ్వు నన్ను దూరం పెడుతున్నావు చెప్పు ఒకసారి. నేనేమన్నా నిన్ను ఇబ్బంది పెట్టిందా? ఒకటి రాని, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టింది లేదు, నేను నిన్ను ఇబ్బంది పెట్టింది లేదు. ఇక నేను ఇప్పటిసుంది నీకు దూరమే ఉండాలనుకుంటున్నా, నీతోటి మాట్లాడాలని అనుకుంటలేను. ఎందుకు? నేనేం చేసినా అని? నేను ఏం తప్పు చేసినా అని? తప్పు లేదు, ఒప్పు లేదు. నాకు భార్య ఉన్నది, పిల్లలున్నారు, నేను వాళ్ళను చూసుకోవాలి అంతే. ఇప్పుడు నీ సోపతి బట్టి నీకు తెచ్చుకుంటా పెడితే పాపం వాళ్ళక్కడ ఏం లేకుండా అయిపోయిర్రు. నేను మొత్తం నీ ధ్యాసల పడి వాళ్ళను పట్టించుకునుడే బంద్ చేసిన. అంటే నేనేమన్నా నిన్ను కావాలని నన్ను ప్రేమించు నా దగ్గరికి రాని నిన్ను అన్ననా? నీ ఇచ్చ నువ్వే వచ్చినావు కదా. ఇక ఏదో నేనే వచ్చిన్నో లేకపోతే నువ్వే నన్ను వచ్చేటట్టు అజ్జేసినవో తెలియదు గాని అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మర్చిపోయిగా. అబ్బా, నాతోటి అయితలేదు శ్రీధర్. నువ్వు నాకేం పెట్టకున్నా మంచిదే గాని నాతోటి ముందు లెక్క మాట్లాడు, ముందు లెక్క ఉండు, ముందు లెక్క ప్రేమను యూపియు. నీతోటి ఉంటే సంతోషంగా ఉంటున్ననే మంచిది అనిపిస్తుంది అని అంటివి కదా. ఇప్పుడేమైందిరా గిట్లా ఎత్తున్నావు? ఇక అంతే. ఇక మనకు పెళ్ళి అయినప్పుడు మనము నీకైనా నాకైనా నువ్వు మొగన్ని పట్టుకొని ఉండాలి, నేను పెళ్ళాన్ని పట్టుకొని ఉండాలి. అంతేగాని వాళ్ళని ఇడిచిపెట్టి ఈ కథలు పడితే మళ్ళీ ఈ దారి ఎక్కడికి తీసేది తెలియదు. ఆల్రెడీ నువ్వు అట్ల కథలు పడితేనే కదా ఆయనను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆయనను కాదని దొబ్బేసినావు. మళ్ళీ రేపటి రోజున ఇంకెవరన్నా పరిచయం అయితే నువ్వు నన్ను కూడా గట్ల వేయవన్న గ్యారంటీ ఏమున్నది? ఎందుకు గంత ఘోరంగా మాట్లాడుతున్నావు? అసలు నా క్యారెక్టర్ ఏందనుకుంటాను? ఈ క్యారెక్టరు చూస్తాంటనే అర్థమవుతుంది గాని దయచేసి నాకు ఫోన్లు వెయ్యకు, నన్ను టార్చర్ వెయ్యకు. మస్తు పెట్టినా నీకు అదంటే అది కొనిచ్చినా ఇదంటే ఇది కొనిచ్చినా పైసలు ఇచ్చినా ఆడగట్టాలి ఈడగట్టాలంటే గాని ఇక నేను రూపాయి బిల్లు ఇయ్యా. నువ్వు నాతోటి మాట్లాడకు, నాకు ఫోన్లు అయితే వెయ్యకు. అర్థమవుతుందా? అబ్బా, నాతో అయితలేదు శ్రీధర్. నేను తట్టుకోలేకపోతున్నా తెలుసా ఆ మాట. నీకు అంత ఈజీగా నువ్వు ఎట్లా అంటున్నావు చెప్పు. ఎట్లా అంటున్నావు అంటే నాకు కూడా మ్యారేజ్ అయింది, నాకు కూడా సంసారం ఉన్నది. నేను నా పిల్లల్ని చూసుకోవాలి అంతే. నీ కాళ్ళు మొక్కుతురా ప్లీజ్ రా, నాతోటి ఉండురా. నువ్వు ఇట్లా మాట్లాడుతా అంటే నేను తట్టుకోలేకపోతున్నారా శ్రీధర్? నీకు జోక్ అనిపిస్తుంది కావచ్చు కానీ నేను అస్సలకే తట్టుకోలేకపోతున్నారా. ప్లీజ్ రా, అట్లా మాట్లాడకురా. నన్ను బాధ పెట్టకు, నువ్వు బాధపడకు. నా కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. ప్లీజ్ శ్రీధర్, నీ కాళ్ళు పట్టుకున్నా కూడా నన్ను కనికరించలేవారా? ప్లీజ్ రా, నాతోటి మాట్లాడరా. ప్లీజ్ రా, నీకు దండం పెడతారా? ప్లీజ్ రా.
కాళ్ళు నువ్వు వదిలిపెట్టు. నేను పోతా ఇక, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నా జీవితం ఏందో నేను చూసుకోవాలి. ఇసుంటి కథలు పడద్దు, ఇట్లా బాధపడద్దు. ఇంకా ఇంకా మనం కలిసి ఉంటే ఇంకా నువ్వు బాగా కనెక్ట్ అయిపోతామనే నేను ఇప్పుడు దూరం పెడుతున్నా. అర్థమవుతుందా? అట్లాగా అనరా, నువ్వే చెప్తావే ఎత్తరా, నువ్వు ఎట్లుంటే అట్లనే నేను వింటరా, ప్లీజ్ రా. నా కాళ్ళు వదిలిపెట్టు ముందు నువ్వు. అంతేనాయిగా, నువ్వు నాతోటి మాట్లాడవా? నేను మాట్లాడా నీతోటి. ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు? నేనా నీ పెళ్ళాం ఫోన్ చేసి రా 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 అని నన్ను ఒర్రిత్తుంది. అదెందుకు ఎత్తది? ఎందుకు చేసినావు? అని అడుగు. అసలు నువ్వేం మొగునివిరా నాకు అర్థం కాదు. పెళ్ళాన్ని మొత్తం ఎట్లా వెట్టాలో అట్లా వెట్ట సాధన అయితలేదు గాని మంది మొగళ్ళ మీదికి అది ఎట్లు హుషారైతాంది. అంటే ఏమన్నట్టు? నేనేం చేసిండ్రా? ఈ పెళ్ళాన్ని హద్దుల్లా పెట్టుకో. ఇంకోని ముఖం గాని ఇంకోని జోలికి గాని పోకుండా వేసుకో. అర్థమైతుందా? నీ ఇజ్జతే పోతుంది, దాని ఇజ్జతి ఏం పోదు. అర్థమైతుందా? ఈయన జీవితం కదా నాశనం చేసినట్టు నా జీవితం కూడా నాశనం చేద్దామని చూస్తున్నట్టున్నావు. కానీ అది జరగని పని. నాకు ఫోన్ చేసినా ఏది చేసినా మాత్రం నేను నా పెళ్ళాన్ని తోలుకొచ్చి ఇంటి ముంగట సాటభారతం పెట్టిపిత్తా. నువ్వు ఏమనుకుంటున్నావో? ఈ పెళ్ళాన్ని నాకు ఫోన్ చేయకుండా చూసుకో. ఓ దొంగముండా, ఏందే ఆ కథ? నువ్వు నన్ను తిట్టకు, అర్థమైందా? నేనే బాధలా ఉన్నా, నువ్వు వచ్చి నన్ను ఇంకా బాధ పెట్టకు. నువ్వు అసలు ఎందుకు వచ్చినావు? నేను రావద్దు గాని మంది మొగోళ్ళు వచ్చి నీ దగ్గర ఉంటే పంటే ఏం కాదు కదా. చేసుకున్న మొగడు ఏడవైనా ఏం కాదు గాని నీకు మంది మొగళ్ళే కావాలి. అవునే దొంగముండా, నువ్వు ఏబట్టి నా ఇజ్జత్ పోతుంది. ఇప్పటోడు కూడా నన్నే అనబట్టే నీ పెళ్ళాన్ని ఎట్లా హద్దుల్లో పెట్టుకుంటావో పెట్టుకో, ఇంకోని మొగోని జోలికి పోకుండా ఎయ్యి అని వాడు కూడా నన్నే అంటాడు. నీది ఏం పోతాందే దరిద్రపుదానా, నిన్ను వేసుకొని నేను తప్పు చేసిన్నే. నా ఎంబడబడి నా పానం తింటివి, ఇప్పుడేమో దేక్తలేకపోతివి కదా. ఏ మొగోడైనా అవసరానికి వాడుకొని వదిలిపెట్టి పీకుతాడు. అట్లా నేను పీకకుండా ఏదో ఇంత పెళ్ళి చేసుకున్నప్పుడు సిగ్గుండద్దా? నీకు శరం ఉండద్దా? ఏదో ఆ కొట్టినా తిట్టినా నా మొగడే, పెట్టినా పెట్టకున్నా నా మొగడే అని నన్ను పట్టుకొని ఉండరత్తలేదా అని నీకు? అట్లుండవు. నీకు మంది మొగోళ్ళే కావాలి. ఆడుపోతే ఈడిపోతే వాడు. నువ్వు ఎవరిని పట్టినా అని నువ్వు బాగా మాట్లాడతావు. ఇప్పుడు పట్టలేదా వీనికి నీకు సంబంధం ఉన్నదని నాకు తెలియదా? నేను దొరకబట్టలేదా? అందరూ పెళ్ళైన మొగోళ్ళనే పడతాన్నావు. వాళ్ళు వచ్చి నిన్ను అవసరానికి వాడుకొని పోతారు. ఛీ, నీ బతుకు ఏడా. నువ్వు గిట్లా ఎత్తవని అనుకోలేదే. నన్ను ప్రాణం అని అన్నావు, నా ప్రాణమే లేకుండా తీసేసినావు నువ్వు. వేస్ట్ దానా. ఆ ఆడపిల్లను నాకు ఇచ్చేయి, నేను తీసుకుపోయి సాదుకుంటా, ఎట్లనో పెంచుకుంటా. నీ దగ్గర ఉంటే ఆ పిల్ల కూడా నీ లెక్కనే తయారైతది. నువ్వు నా బిడ్డను నన్ను అనడానికి నువ్వెవనివి తయారైతది అని అంటున్నావు? నేనేవన్నా? నేను నిన్ను చేసుకున్న మొగుణ్ణి, ఆమెకు తండ్రిని. నువ్వు అవన్నీ ఒర్రకు, అర్థమైతుందా? ఇప్పుడు ఎందుకు వచ్చినావు నువ్వు? ఏందే బాగా రుబాబు చూపిస్తున్నావు? గడు తూ అని నీ మీద ఉంచి పోతుండు. నీ క్యారెక్టరు ఎసొంటిది అని తూ అని పీకుతాండు. సిగ్గు అనిపిస్తలేదా అని నీకు? నాకెందుకు అనిపిస్తది? పీక్తే పీకని. నేను నా ఇచ్చ నేను పని చేసుకొని ఏదో రకంగా బతుకుతా, అంతేగాని ఎవ్వరకు ఆశపడాలని అనుకుంటలేను. ఆశపడాలని అనుకోందే నువ్వు ఈ వేషం వేసినవా? నేనే వేషమేయలే. ఏంది, నువ్వెందుకు వచ్చినావు? ఇప్పుడు ఎందుకు లోలి పెడుతున్నావు? నువ్వే గంగలన్నవో ఏయిగా. నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటే, నీతోటి ఎంత ప్రేమగా మాట్లాడితే ఏం లాభం ఉన్నది? నన్ను నీ ఎంటుకతోటి సమానంగా చూస్తున్నావు. అసొంటిది ఎట్లయితే అట్లాయే గాని నన్ను అద్దు అనుకుంటున్నావు. అదే నా దగ్గర పైస ఉంటేనేమో నా చుట్టూ తిరుగుదు నువ్వు. అవు, నీకు ముందటి నుండి పైస ఉంటేనే నీ చుట్టూ తిరిగినా గాని నేను. వాళ్ళు 4 లక్షలు ఇచ్చిర్రు. ఆ 4 లక్షలు రేపు ఫిక్స్ ఎత్తా పిల్ల పేరు మీద. అవసరం లేదు, 4 లక్షలు అవసరమే లేదు. ఇంకో లక్ష కలుపుర్రి. ఇంకో లక్ష ఏ నుండి కలుపుతారే? మా దగ్గర లేవు. నా దగ్గర లేవు అని అంటున్నావు. నీకు తండ్రిగా ప్రేమ ఉంటే నువ్వు ఎట్లనో వాళ్ళను అజ్జేయాలే. నాకు అన్ని ప్రేమలు ఉన్నాయి కానీ ఇక చంపుకుంటా. నువ్వు చెప్పినట్టు నీ బిడ్డ కూడా ఇంటుంది. కనీసం నాతోటి మాట కూడా మాట్లాడతలేదు.
అడికాడికి పోయినా కూడా నా ముఖం చూసి లోపటికే ఉరుకుతాంది గాని ముంగటికి వచ్చి మాట్లాడతలేదు. అంటే నేను మీకు గంత పాపం చేసిన కదనే. ఆ బిడ్డ మీద నాకు కొట్టుకోదా? ఎంత పిలిచినా కూడా అత్తనే లేదు. అవసరం లేదు, ఆమె రాదు, నువ్వు విలువకు. అర్థమైతుందా? మా బతికేదో మేము ఎట్లనో బతుకుదాం. అవునా? మరి అప్పుడు ఎందుకో అట్లా అనుకొని నన్ను వదిలిపెట్టలేదేమే నువ్వు? ఎప్పటిది అప్పుడే ఉంటది. ఆ సర్పంచ్ దగ్గరికి పోదాంపా. నువ్వు ఎన్నో లచ్చలు ఇచ్చిన ఆ లచ్చలన్నీ ఏం చేసినవే? లచ్చలు లేవు, ఏం లేవు. తినటానికి కొడవలేవా? తినలేదా? ఉండలేదా? నువ్వు ఏం చేసినావు అని మాట్లాడతావు? ఏమో ఇక నా కొడుకైతే చెప్పి రమ్మన్నాడు. రేపు ఫిక్స్ చేస్తాడట రేపు వాడు. ఇక తర్వాత మాకు పెళ్లి పనులు ఉన్నాయి. మేము షాపింగ్లు పోవాలి, అటు ఇటు అన్ని పనులు చేసుకోవాలి. ఇక నీతోటి ఎవడొడతాడు? అందుకే ఈ పని అనేది తొందరగా చేసినాం. రేపు ఫిక్స్ చేసి ఇక ఎల్లుండి నుండి మా పనులు మేము చేసుకుంటాం. ఓ అవుతనే లేవు కదా కొడుకుది పెళ్లి అని. కనీసం అది మరి నాకు చెప్పిందా? గిట్లా సంగతి మరి రాయే రాని అని చెప్పిందా? ఎందుకు చెప్తదే? నువ్వు అంతోటి ఇంతోటి తిరిగేది అందరికి ఎరికేనాయే. అదే నువ్వు నాతోటి ఒక్కొంతోటే సిన్సియర్గా ఉంటేనేమో ఏదో అట్లా చెప్పుదురు కావచ్చు, నేను చెప్పు మందును కావచ్చు. నువ్వు అంతోటి తిరిగేది ఇంతోటి తిరిగేది వాళ్ళకు తెలియదు అనుకుంటానవానే? ఊరంతా తెలుసు. తెలుసు, నేను తిరుగుతానా అని వాళ్ళు చూసిర్రని అంటారా నన్ను? నేను చెయ్యంది పీకంది నన్ను అనకు నువ్వు. అర్థమైతుందా? ఇంతైనా కూడా ఇంకా తప్పు చేసినా అని ఒప్పుకుంటలేవు. నువ్వు చూసినావా? ఇక సర్పంచ్ కాడికి పోదాంపా. 5 ఫిక్స్ చేయమని అంట. నేను నీ కొడుకును పట్టుకొని రాపో. కొడుకుని పట్టుకొని అత్తనే వచ్చినాక మరి ఆడ మాట్లాడు నా కొడుకుతోటి. నువ్వు నేను మాట్లాడుతున్నావు కదా. వేస్ట్ దానా ఈ బతుకు ఏడా. ఇదేందో బాగా రూబాబు వేసుకుంటా మాట్లాడతాండు. ఇప్పుడు వచ్చి నా బాధ నాకుందంటే వీని బాధ వీనుకున్నది. అబ్బా శ్రీధర్ గా నన్ను ఎంత ఏడిపిత్తన్నావురా. ఎంత నాకు అలవాటు అయిపోయినావు. ఇప్పుడు నన్ను సడన్ గా దూరం పెడితే నేను ఎట్లా మర్చిపోవాలరా నిన్ను? నువ్వచ్చో బాధ పెడితివి. వీడచ్చి 4 లక్షలు ఎత్తరట వాళ్ళని వీడనబట్టే నా బతుకు పాడుగాను. నా బతుకు ఎందుకురా నాకు దగ్గరయ్యి నన్ను దూరం కొట్టినవు? నాకు ఏడు వల్ల నవ్వల్ల అసలు ఏది కూడా తెలుస్తలేదు. అంతా పిసలేస్తాంది. అటైతే పోయొద్దాం సర్పంచ్ కాడికి. అవునే నర్సవ్వ, గీ శ్రీను కట పెళ్లి సంబంధం ఓకే అయిందట కదనే. మా కరబూజా అని చెప్తాండు నిన్న. అయిందట. ఇక పిల్లగానికి పిల్లకు నచ్చిరట. ఇక మరి పెళ్లి మాట్లాడుకున్నారట కాదు. ఇంకో 20 రోజులైతే పెళ్ళేనట. ఇక మరి నిన్నైతే 20 రోజులని అన్నది అది. అవునా? ఇంత తొందరనే భలే ఖాయమైనవే పిల్లగానికి. ఇక మా కరబూజకు కూడా వెయ్యాలనే ఎడన్న చూసి ఏమన్నా పిల్లలుంటే చెప్పలేవే. సరే చూద్దాం తియ్యి. నీ కొడుకు బంటి శ్రీను ఆ ముగ్గురు వేసేది ఒక దాంట్లోనే కదా? ఒక దాంట్లోనే. సరే చూద్దాం తియ్యి. మరి నీ కరబూజకు ఎవరు దొరుకుతారో ఏసొంటి దొరుకుతుందో. తెల్ల ఉన్నదాన్ని చూడే నరసావని బాంచను. ఎందుకో అద్దు కర్రగా. నా కొడుకు కర్రగానే ఉండే. నా కొడుకు కర్రగా ఉన్నా కూడా ఇంత ముఖంలా కలున్నది నా బంగారు కొండది గాని అది వచ్చేది కూడా కర్రగానే ఉందనుకో. దాని ముఖము ఎట్లుంటదో. తిన్నారా? తిన్నాం గాని అవునే రాత నీ కొడుకు సంబంధం ఓకే అయిందట. ఒక్క ముచ్చట చెప్పపోతివేమే. పోసక్క నేను బయట ఖర్చులు లేదాయే, నువ్వు కూడా బయట ఖర్చుడే లేదాయే. ఇక ఏం చెప్పుడు? నా బిజీ నాకే అవుతుంది, నా టెన్షన్లు నాకే అవుతున్నాయి. పిల్లగాంది పెళ్ళని పెట్టుకుంటే దానికి అక్కడ బాగా రేగుతాంది. ఇక ఎంతట దానికి దాని మొకమ్మ అండ. అదచ్చి లొల్లి కాదు. పైసలు ఇస్తారా ఇయ్యరా పెళ్లి నేను కానియ్యా, పెళ్ళి ఎత్త కొడతా అని అది లొల్లి. ఇక దాని భయానికే కాదు. ఇయ్యాల అయ్యా కొడుకులు పోయి మాట్లాడి భూమి పైసలు అమ్మి తెచ్చిర్రు. గవ్వే 4 లక్షలా? గవ్వే 4 లక్షలు. దాని మీద వారెత్తామని అన్నారు. రేపు పోరి మీద ఫిక్స్ చేస్తామని అన్నారు. దానికి అసలు ఇచ్చేదేందే? అది నీ మొగన్ని ఇచ్చిపెట్టి ఎవన్నో పట్టుకొని దిద్దులాడుతాంది. దానికి ఎందుకు ఇయ్యాలే? నేను కూడా మొన్న బాగానే ఒర్రినా. అంటే వాళ్ళని పట్టుకున్నావు వీళ్ళని పట్టుకున్నావు అని కాదు గాని మొగన్ని వద్దంటన్నావు, బువ్వ పెడతలేవు, ఏది పెడతలేవు అని బాగానే ఒర్రినా. ఒరితే నా దగ్గర ఏడున్నాయి. ఇప్పుడు ఏం కట్టం చేస్తున్నా? మీకు అన్ని ఆస్తి ఇచ్చిండు, అంతస్తు ఇచ్చిండు, నాకేమి ఇచ్చిండు, పెట్టుకోర్రి అని మాట్లాడింది అది. మొకమ్మ అండ. ఏమైంది? దాని దగ్గరికి పోయి చెప్పిండే రేపు 4 లక్షలు ఫిక్స్ చేస్తామని. అది ఇంటలేదు కాదు. లేకపోతే సపరేట్ ఉండు. ఇంకో 1 లక్ష కలిపి 5 లక్షలు ఎయ్యుర్రి అని అంటాంది. అది ఎక్కతక్క
ఒర్రిందనుకో ఆయనత ఇచ్చేటి కూడా ఇయ్యమని చెప్పకపోయినావు. అబ్బో నీకు అట్లా ధైర్యం రాలాయే, నీ ముద్దుల పెళ్ళావాయే, నీ లవరాయే. కాదే లత ఒర్రియకు. ఏంటిది ఒర్రిచ్చుడు? నిజాలు మాట్లాడితే గట్టనే ఉంటది. అవురా, దానికి అసలు రూపాయి ఇచ్చేదేంది? అది ఎట్లా వచ్చిందో అట్లనే పీకాలే. పీకలక మళ్ళా నిన్ను చేసుకున్నప్పుడు సప్పుడేక నిన్ను పట్టుకొని ఉండాలే. ఇప్పుడు నాకు అది కావాలి ఇది కావాలంటే నడతా అది. ఏమో మరి ఇప్పుడు కొడుకుని తీసుకొని నన్ను సర్పంచ్ కాడికి రమ్మన్నది, పోతున్నా. ఇక మరి కొడుకునే అడుగుతుంది అట. ఇక వీడ ఆయన తీయం ఏం చేస్తావో చేసుకోపో అని వీడంటాడు. మళ్ళాడ లొల్లి ఇదంతా ఏంది? ఏం లొల్లిగా తీయే, వీడు చెప్తాడు మరి ఏమంటాడు. ఆడికి పోయినాక సర్పంచ్ ముంగట మరి పోయి చెప్తాం. సరే మంచిది, పోయిరారి. నువ్వు పోవాయే. నేను పోయి ఏం చెప్తా? ఈ బతుకు పాడుగాను ఆ దొంగ ముండా ఏ దరిద్రం గడియానా మా ఎంబడ పడ్డదో. అది పడ్డప్పడుసుంది పానాలు మంచిగా ఉండుట్లేవు. ఇక సర్పంచ్ల దగ్గరికి ఆ పంచాయతీకి ఈ పంచాయతీకి తిరగడానికి సరిపోతాంది. అయితే ఏ లత, నీకు మంచి రోజులు మా అత్తైతే ఇక ఆ కోడల్ని వేసుకోబడుతుంది. ఆ కోడల్ని మంచిదయ్యత్తే ఏం లేదు గాని మళ్ళా ఆయన దీన్ని సోపదే పట్టనియద్దు. నీ కోడల్ని బయటకెళ్ళనిచ్చేదే. బయటకంటే నాతోటి వస్తుంది, నాతోటి కూర్చుంటది, మళ్ళా పోతాం అంతే. అంతేగాని దాంతో ఇట్లా మాట్లాడిపిచ్చావు. ఏం లేదు, మాట్లాడితే కథమే. ఏ లేదు మాట్లాడదు గాని. ఏమైందమ్మా, 4 లక్షలు ఎత్తమని అంటుర్రట కదా, అది అమ్ముతే మరి గంతే వచ్చినాయట. అయ్యో అన్న, నాకు వెనక ముందు ఎవ్వరు లేరు. వెనుక చూసినా ఎవ్వరు లేరు, ముంగడి చూసినా ఎవ్వరు లేరు. ఏదో నేను తప్పు చేసిన పిల్లను కన్నా, కానీ కన్నందుకు ఆ పిల్లనైనా మంచిగా బతకాలే కదా. నా బతకన్నా గిట్లా అయిపాడైంది గాని ఇంకో 1 లక్ష కలిపి 5 లక్షలు చేయమనుర్రి అని నేనంటున్నా. నీకు ఒకటి చెప్పల్లా, అసలు నీకు రూపాయి ఇచ్చేదే కాదు. ఇక పోనీ ఎందుకు ఆమెను బాధ పెట్టుడు. ఆ చిన్న పిల్ల ముఖం చూసి ఇద్దామన్నట్టు లత కొడుకు డిసైడ్ అయ్యి నీకు ఆయన్ని అమ్మి ఇస్తుర్రు. ఇచ్చినప్పుడు నువ్వు అదే అని తీసుకోవాలి గాని అల్లా ఇంకో 1 లక్ష కలుపు అనంటే వాళ్ళు ఏం నుండి తెచ్చి కలుపుతారు. ఇప్పుడు ఆ పిల్లగాంది పెళ్ళే పెట్టుకునే వాళ్ళు ఏం కట్నం ఇత్తలేరా, లేకపోతే ఇంకేం కట్నం పొయ్యలేదా? ఇయ్యచ్చు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ లేవు అన్నట్టు యాక్టింగ్ ఎత్తుర్రు నా దగ్గరికి వచ్చే వరకు. రాజిది ఏదేం బొచ్చడిచ్చిన తీయే, ఈ 4 లక్షలు మీకు కొన్ని అని అనవచ్చు గాని నేను ఇప్పుడు 3 సంవత్సరాల పొంటి ఆమె దగ్గరనే ఉన్నా కాబట్టి ఇంకా ఇటేవో నెల్లి ఇచ్చినా ఇటేవో నెల ఇయ్యలేదు గాని వచ్చినట్టు పైసా ఆమె చేతుల్నే పెట్టినా. మరి అవన్నీ ఏం చేసిందో కూడా నాకు చెప్తలేదు. అవు మరి అవి ఏం చేసినావు పైసలు? ఈయనే ఇచ్చిండట కదా. ఇచ్చిందంటే అయిపోతుంది అన్న, రోజు ఖర్చులకు అటు ఇటు ఎట్లా అయిపోయినాయి. ఆయనకు తెలియదా? తెలిసి కూడా కావాలనే మీ ముంగట నన్ను బ్లేమ్ చేస్తామని అట్లా చెప్తుండు. ఏమంటావురా శ్రీను? ఏమనేది లేదు, నా దగ్గరనైతే రూపాయి లేదు. జాబ్ చేస్తున్నానంటే ఇంట్లోకేదో ఎల్లదిస్తున్నా అనే అర్థం తప్పించి నాకేం బాగా జీతము లచ్చలు అత్తలేదు. పోనీ మరి 1 లక్ష రూపాయలు చెల్లే కదా బతికేది అని నేను అనుకోకపోదునా? నాకు గవ్వే 20,000 వస్తున్నాయి, గవ్వే 20,000తోటి ఇంట్లకు అవుతున్నాయి. నా దగ్గర రూపాయి లేదు. ఆ 4 లక్షలు రేపు ఆమె పేరు మీద వేయమంటేనేమో ఏత్తాం, లేదు అని అంటే మాత్రం అవి రూపాయి బిల్ల కూడా ఆమెకు ఇయ్యం, మేమే ఉంచుకుంటాం. అవునే అన్న, ఇక అంతకంటే మించి అయితే మా తోటి కావు. అర్థం చేసుకొని ఓకే అంటేనేమో అనని, ఇక లేకపోతే దానిట్టం. ఉన్న పైసలన్నీ ఒడిచినాక పైసలు దేర్రి అని అంటే మాత్రం ఎవ్వరు ఇచ్చేటోళ్ళు లేరు. విన్నవా? ఏమంటావు? అనేదేం లేదు, ఇష్టం. సరే మంచిది, రేపు ఏత్తరట. చేయని. ఆల్రెడీ నాకు శ్రీధరు నా నుండి దూరం అయిపోతుండు. ఎందుకు తెలియలేదు, పిచ్చిగా ఏడుతున్నా నేను. ఇక మళ్ళా ఇప్పుడు ఇదో రందా ఏంది? నా బతికే రంధ్రతోటి మయమయ్యేటట్టు ఉన్నది. ఇక ఇచ్చిందే మహాభాగ్యం అని సప్పుడేకున్నది నయ్యం. ఏమంటావు? సరే రేపు ఏమనుర్రి. సరే చేత్తర్తి. రేపు ఆమె పేరు మీద ఏ చెయ్యుర్రి చేసేస్తాం గాని అన్న రోజు ఏమనుకొని రాసుకున్నామే మనం. అటు 15 రోజులు ఇటు 15 రోజులు అని రాసినామానే. ఇప్పుడు ఈమె మొత్తానికే నన్ను రానిత్తలేదు. మరి దానికి ఎట్లా? ఎందుకు రానిత్తలేవు?
ఎందుకు రానిత్తలేవు అని అంటే ఇప్పుడు ఆయన ఏమి పని చేస్తనే లేకపాయే, నేను కూడా ఇంకా ఏం పని చేస్తనే లేనాయే. ఇంట్లోకు ఎట్లెళ్ళుతుంది? ఆయనను ఆన్నే ఉండుమన్నా ఆన్నే తినుమన్నా నాకేమన్నా ఆస్తి ఇచ్చిండా లేకపోతే ఉండుమని ఇల్లు ఇచ్చిండా ఏమిచ్చిండన్నా? ఏమి ఇయ్యలేదు కదా. అట్లాంటప్పుడు నేను బువ్వ వెట్టుడు ఎందుకు? మరి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, చేసుకున్నందుకు జీవితాంతం భరించుకుంటూనే వస్తున్నా. ఇంకెంకేయా ఎన్ని భరించాలో. ఇక అద్దు, ఆయన సందాల ఆయన ఉంటాడు, నా సందాల నేను ఉంటా. అగో మొగుడిని చేసినాక గట్టెట్లుంటారు? ఇప్పుడుగా ఉండి ఆయన నాకు ఏం చేసి పెట్టిండన్నా? నేనంటే మీరు కోప్పడతారు కావచ్చు అని ఆయన నాకు ఏది చెయ్యలేదు. అంతే, ఇక రేపు ఏత్తరా చెయ్యుర్రి. ఇక నువ్వు పోతున్నా. ఆమె దండిది, ఆ దండి ఆమెతోటి మనం ఏమని మాట్లాడతాము? ఏం మాట్లాడినా కూడా మొత్తం ఆమె వెరైటీ. అప్పటి సుందే ఇప్పటికి ఆమె గట్లనే ఉండే రాజు. ఇక ఓ రేపు పైసలు ఆమెకు ఎయ్యి, ఇక నీ జీవితం నీ ఇష్టం, ఎట్లా ఏది ఉంటే అట్లయితుంది అంతే. సరే పారా, గిన్ని తిప్పలు ఉంటాయి అవ్వా. అదే ఒక పెళ్ళ ఉంటే ఒకసారి కట్నం తెచ్చి తీసుకుంటామాయే. ఇంకో పెళ్ళాన్ని పడితే ఇంకో పెళ్ళానికి ఇట్లా కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది మొగోళ్ళు. అందుకే మొగోళ్ళు జాగ్రత్తగా ఉండుర్రి. అవ్వా నడుము పాడగాను, నడుము బాగా నొచ్చి పాడైతుంది. అవ్వా పన్నంత సేపే గిట్లా ఆయమంటాంది గాని కూర్చొని ఏదైనా పని చేసినా ఏం చేసినా ఇదే నొప్పి. పడుకున్నావా? ఏమైంది? ఏం లేదమ్మా, ఇక ఒప్పుకున్నది. గవ్వే వచ్చినాయి, గవ్వే ఎత్తాం, మా దగ్గర రూపాయి లేదని నేను గట్టిగానే చెప్పినా. గట్టిగా కాదు బిడ్డ, నాలుగు అన్ని చెప్పకపోయినావు. ఏం కాదు దాంతోటి. నువ్వు ఆగరాదే, తన్ని ఎప్పిపోయినావు అని అంటే తంతడాడు. నీకు బాగానే కోపం వస్తుంది అనంగానే. ఏ పోనీతి అమ్మ, మళ్ళా మీరు లోలు పెట్టుకోకురు గాని రేపు ఎత్తామని చెప్పినాం. ఇక రేపు వేసినాక పెళ్లి పనులు మొదలు పెట్టారమ్మా. సరేరా, బాగేనా పోసక్క? అంతా బాగే, మంచిగానే ఉన్నాం. మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం. ఏమైందటో పోయినావు? ఆ సర్పంచ్ దగ్గరికి పోయి వస్తాను పోసక్క. గిట్లా చేస్తారా చెప్పు? ఓ 5 లక్షలన్నా ఫిక్స్ చేయమనంటే గవ్వే 4 లక్షలు వచ్చినాయి, గవ్వే చేస్తామని అంటుర్రు. నా పొల్ల గురించి కొంచెమన్నా ఆలోచిస్తలేరు. ఎవరు ఆలోచిస్తారు? ఎందుకని ఆలోచిస్తారు? ఎవరు పుట్టినోళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకోవాలి. అదే గాని రాజన్న కొంచెమన్నా నా పిల్ల గురించి ఆలోచించాలే కదా. ఎట్లా ఆలోచిస్తాడు? నువ్వు పైసలు ఉన్నప్పుడు వాని దగ్గర పెట్టుకుంటివి, పైసలు అయిపోయినాక వాన్ని దూరం కొడుతివి. ఎవరికైనా మనసు ఇరగదా? ఆయన వానికి ప్రేమ ఉండపటికే ఈ 4 లక్షలు ఎత్తాండు. నీ పిల్లను కూడా వానితోటి మాట్లాడినిత్తలేవట కదా. మాట్లాడినియ్య, నాకు ఇష్టం లేదు. ఇక రే ముసలోడైండానా ఏమన్నా గాని. ఓ దీని వేషాలు పాడుగాను, దీని బహురూపుల వేషం పాడుగాను. బహురూపులది దాని అన్నెలు చూడు, అన్నెలు వాడి ఇంకెంత మందిని ముంచుతుందో. అది ఒకటి కాకపోతే ఇంకోటి దానికి. శ్రీధరోళ్ళు ఇల్లే కదా. పనులు తీర్రాయా? ఎవరు మీరు? మేము ఆగక్కడ మీదికి ఉంటాం. నిన్ను అప్పుడప్పుడు చూసినా గాని నువ్వు నన్ను చూడలేదు. ఓహో, అక్క పనులు తీరినాయి. ఇక ఏముంటాయి, వాళ్ళు ఉన్నప్పుడే పని. వాళ్ళు ఎటోళ్ళటు పోయినాక నాకేం పని ఉంటది? 2 పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ. అడికి పోయిర్రా? పోయిర్రు. మీ భర్త? మా భర్త పోస్ట్ ఆఫీస్ లా చేస్తాడు. మా భర్త కూడా పోయిండు. ఆహా, సరే. ఎప్పుడన్నా మా ఇంటికి రావచ్చు కదా, గటు మీదికి ఉంటది. ఇంట్లోకి బయటకు వెళ్ళా. మా ఆయనకు నేను బయటకెళ్ళి ముచ్చట పెట్టుడంటే అస్సలకే ఇష్టం ఉండదు. ఓహో, మీ ఆయన కోసం బయటకు రావా? అవును, ఏదైనా మొగుడు చెప్తే పెళ్ళం వినాల్సిందే కదా. వినకపోతే మళ్ళా ఆ సంసారంలా లొల్లీలు. ఎందుకు ఆ లొల్లీలు? మంచిగా ఉంటారా మరి మీరిద్దరు? మంచిగానే ఉంటాం. ఎందుకు కాదు, ఒక్కొక్కరు లొల్లీలు కొట్లాటలు పెట్టుకుంటారు కదా. మరి మీరు మంచిగా ఉంటారా అని అడుగుతున్నా. మంచిగానే ఉంటాం. సరే, ఇది మీదికి ఉంటదట. దీని ముఖం నేను ఎప్పుడు చూడలేదు కదా. ఏమన్నారే బిడ్డ? అవే 4 లక్షలు ఎత్తమని అన్నరే అమ్మా. అడగలేదా అనే? అయ్యో అడిగినా నాకు మొత్తానికే అద్దు అని అన్నా. లొల్లి పెట్టినా కూడా అస్సలకే ఇంటలేరు. ఇవి ఎత్తం, తీసుకుంటేనేమో తీసుకో, లేకపోతే లేదు. మా దగ్గరనైతే రూపాయి లేదు అని వాళ్ళు అన్నారు. వాళ్ళ బొంద పెట్ట తీయి. వాళ్ళ అన్నకాడికే నువ్వు తలకాయ ఊపి వచ్చినావే. వచ్చిందే, ఏం చేయాలి? నాకు మనసున పడతలేదు. శ్రీధరు నాతోటి మాట్లాడతలేడని. ఎందుకు? ఏమన్నాడు? మాట్లాడట్నే వాళ్ళ భార్యకు అనుమానం వస్తుందట అని నన్ను దూరం పెడుతుండు. దూరం పెడతా, నువ్వు నాతోటి మాట్లాడకు అది ఇది అని మస్తు అన్నాడుగా. అదే అమ్మా,
అందుకే నిన్ను అటే ఉండమన్నా. అందుకే ఎవరిని నమ్మద్దు అని చెప్పిన. ఏమోనే నాకు అస్సలకే మనసున పడతలేదు. ఎప్పుడు నాతోటి ఫోన్ చేసుకుంటా మాట్లాడేది, నన్ను చూడకుండా ఉండకపోయేది, ఇక్కడికి వచ్చేది. ఆయనకు బాగా అలవాటు పడిపోయిన నేను. ఆ అలవాట్లన్నీ బంద్ చెయ్యి, అర్థమైతుందా? నీ మొగుడు నీకే అవుతాడు గాని ఏ మొగోడు కూడా కాదు. ఏమద్దమ్మా, నువ్వు ఆ రాజును దగ్గర తీసురే మనకు అవసరం లేదు. ఆడు ముసలోడు అయిపోయిండు. ఆయన చుట్టూ ఎవడు వేయాలి? సాకిరి వాడు మంచాల పడితే మళ్ళా ఆయనకి ఇక కోడలే రాబోతాంది. వాడు ముసలోడు కాకపోతే పడసోడా అని ఉండని ఎట్లనన్నా బతకని. అట్లా ఎందుకంటే అన్నవే రేపు మనకేదన్నా ఆపదత్తది, అప్పుడెట్లా? ఓ బొచ్చడు మంది ఉన్నారు. ఊ అంటే ఆడిది, ఊ అంటే ఉరికచ్చేటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. మనకే ఆపదొచ్చినా ఎవరో ఒకళ్ళు అత్తనే ఉంటారు. రేపు ఫిక్స్ చేస్తామని అన్నారు. అవునా? సరే సరే. ఇక దోస్తులు చూసిర్రా, ఇట్లనైతే జరిగిందన్నమాట. ఇక డబ్బులు అయితే ఆ పొల్ల పేరు మీద ఫిక్స్ చేస్తారు. మరి చేసినాక ఏమైంది ఏం కథ అనేది చూడుర్రి. అవునే లత, ఇక పెళ్ళి దగ్గరికి వచ్చింది కదనే, అందరికీ చెప్పినాం. ఇంకా 4 రోజులైతే పెళ్ళేనాయే. మరి ఒక్క ముచ్చట రానికి చెప్పరాదే, అది అత్తె రాని లేకపోతే లేదు. అసలు నువ్వేం మాట్లాడతావు? నేను దానికి ఎప్పుడు ఏంది ఏమో బాగా గడబరిస్తావు. అది నా కొడుకు పెళ్లికి అచ్చుడేంది? కాదే, ఎవ్వల పాపం వాళ్ళకే. ఏమైతాంది చెప్పుతే అయిపోయింది. మనం పైసలు ఇచ్చినాం. ఏదో అట్లా అగ్గి ఫంక్షన్లకో పెళ్లిలకో కలిసి ఉంటే అయ్యే పోతుంది కదనే. ఇప్పుడు ఏమనుకుంటది, అందరికి ఊరంతా చెప్పిర్రు నాకు చెప్పపాయే అని అనుకుంటది కదా. కూడా పెళ్లి కత్తెరా లేకపోతే లేదు. నా కొడుకు పెళ్లి ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. అర్థమైతుందా? వాళ్ళు రావాలి, వాళ్ళకి చెప్పు వీళ్ళకి చెప్పు అనంటే మేము చెప్పేటోళ్ళం కాదు. మాకు ఇష్టం లేదు. మా జీవితాలనే కొన్ని రోజులు కోరుకోకుండా వేసింది. దానికి పెళ్లికి ఎప్పుడేంటి? అయ్యో గట్ల కాదే, ఎట్లయినా మంచిదే, మేము చెప్పాం. నేనన్నా చెప్పి రావాలా? చెప్పుతా మరి గిట్ల పెళ్లికి రా అని చెప్పుతా. పెళ్లికి రా అని ఎప్పుడు నీకు అవసరం లేదు. నువ్వు రమ్మని చెప్పినా అది వచ్చినా కూడా మేము దాన్ని కుక్క కంటే అటీనంగా చూస్తాం. అట్లా అనుకోవద్దే లత. ఏదో అయింది అయిపోయింది, కనీసం గింత పెద్ద పెళ్లి చేస్తారు, మాకు ఒక్క ముచ్చట చెప్పకపాయా అని అది ఫీలింగ్ అవుతుంది. నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఎన్ని చేసినా కూడా దాని మీదనే ఉన్నది పానం. ఒక మాట అయితే చెప్పత్తనే. చెప్పుకోపో, ఏమన్నా చేసుకో. సరే సరే. నల్లికుట్లోడు చిన్నోడు ఇక్కడ ఇంటి పనులన్నీ ఇచ్చిపెట్టి ఊకే దాని పేరు తీసుకుంటా నా ముంగట చదువుతాడు. ఇంకా ఇన్ని పొట్టు పొట్టు అన్నాలది. అప్పుడైనా ఇంకి బుద్ధి వస్తుంది కావచ్చు. ఫోన్ వస్తుందిగా. హలో, చెప్పరా మాన్సా? అత్తమ్మ ఏం చేస్తున్నారు? ఏం లేదురా, అట్టిగానే ఉన్నాం. తిన్నారా? తిన్నామత్తమ్మ. సరేరా. ఏం కూరండి? అమ్మ ఇట్లా ఏం చేస్తారు? చుట్టాలు వచ్చిర్రా? ఇక రేపటి నుండి వస్తారు కావచ్చు అత్తమ్మ. ఈ రోజుకైతే ఇంకా ఎవ్వరు రాలేదు. సరేరా. ఇక మాకు కూడా అందరిని రమ్మన్నాం ముందే గాని ఇంకైతే ఎవ్వరు రాలేరు. ఇంకుంది కదా 4 days టైం. రేపు పిల్లనంగా వస్తారు ఎవరైనా. ఈ రోజుల్లో ఎవరు ముందు వస్తున్నారు? అంతేరా. అన్ని అయితే వచ్చినాయా బ్లౌజులు? అన్ని ఇచ్చిపోయింది నిన్ననే. ఏ రోజు ఏది ఏం కథ అనేది అన్ని సెట్ చేసి పెట్టుకో, సరేనా? మళ్ళా పెళ్లిలా మంది ఉంటే అదటయ్యా ఇదేటయ్యా అంతా ఆగమాగం అవుతుంది. సరే అత్తమ్మ. తిన్నరా మీరైతే? మామయ్య ఎటు వేయండు? మామయ్య షికారు వేయండి ఇప్పుడే. షికారు వేయండా? ఇక మామయ్య షికారు పోతాడు, ఊరంతా తిరిగొస్తాడు. మామయ్యకి ఏమైనా పనారా? సరే తీయత్తమ్మ, ఉంటానా మరి. ఉండు. ఆ కోడలు ఇప్పటికైతే మంచిగానే మాట్లాడుతుంది గాని ఇక తర్వాత ఏం చెప్తుందో మరి. నాకున్నోడు ఒక్కోడేనాయే. నాతోటి మంచిగా ఉంటే అయిపోతుంది. నాకు ఇంకెవరన్నా ఉన్నరా ఏంది? ఎవరు లేకపాయే. ఆమెకు నేను, నాకు ఆమె. అక్కో చెల్లో తీరు ఉంటాం గంతే. ఏమైంది? కనిపిస్తనే లేవు. ఇంటి దగ్గర ఉంటలేవా ఏంది? లారీ మీద పోతున్నా కదా. అవునా? గదే మరి నీ గురించి నేను రోజు చూస్తున్నా. అస్సలకే కనిపిస్తలేవు. ఎందుకు? అట్టిగానే ఎప్పుడు కనిపిస్తావు కదా, మరి కనిపిస్తలేవు 2-3 రోజుల నుండి. లారీ మీద పోవుడాయే అచ్చుడాయే, వచ్చినాక ఇక రోజంతా వండుకొనే ఉంటా నేను. అవునా? మీ అమ్మ గిట్ల ఏం చెప్తాంది? ఎప్పుడైనా అయిందారా పని రాని అని మొత్తుకునేది, సప్పులు లేదు. ఆమెకు కూడా జ్వరం వస్తుంది. ఇక సప్పుడేకున్నది పన్నది. అదే ఏది కావాలన్నా పాపం తెచ్చిస్తాన్నావు కదా మాకు. అందుకే నీ గురించి చూస్తున్నా గట్లా. అందులో ఏముంది, ఒకరికొకరం సాయం చేసుకునుడే.
లవర్ ఉన్నారా మరెవరన్నా? ఏ లేరు, నాకు లవర్ ఎందుకు? పని చేసుకొని బతికేటోనికి లవర్లు గివర్లు ఎందుకు? డైరెక్ట్ పెళ్లి చేసుకున్నాడే ఇక. అంతేనా? మంచి పని. మళ్ళా ఈడేవాడు ఈ పోరంతోటి మాట్లాడుకుంటా కూసున్నదిడా. సరే మరి పోతాన్నా ఇక. ఈడు ఇంటి ముంగటి పోరాడు కదా, మళ్ళీ ఇంతోటి ఏందో మాట్లాడుతాంది. ఇది దీనికి చిన్న లేదు పెద్ద లేదు, ఎవరిని పుట్టలేసేది తెలియదు. అట్లున్నది దీని బతుకు పాడుగాను. ఆ పిల్లగాంతో ఏం మాట్లాడుతావు? ఏం మాట్లాడుతున్నావు అంటే ఏమన్నట్టు ఏమో అనుమానించినట్టు మాట్లాడతావు ఏంటిది? ఒకే రాకని చెప్పిందా? అయ్యో రాకని చెప్పినావు గాని అత్తున్నందుకు నాదే తప్పు గాని. ఏంటిది మరి? పెళ్లికి ఎప్పుమని చెప్పింది నీకు. పెళ్ళేవంది కథేవంది. అయ్యో ఏందే గట్లన పడుతుంది? ఊరంతా చెప్పుకున్నారు, ఊరందరూ పెళ్లికి రెడీ కాబట్టి అంత అయిపోయినాక లాస్ట్ వచ్చి నాకు చెప్తున్నావా నువ్వు? అది చెప్పమన్నదో లేకపోతే నువ్వే వచ్చి చెప్తున్నావు? ఏం చెప్తేంది ఆమె చెప్తేంది? కొడుకే కదా. ఎవని కొడుకు ఏమని కథ నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సరేనే నిన్ను మేమేదో కలుపుకుందామని చెప్పినాం. నీ బుద్ధి ఉంటేనేమోర్రా, లేకపోతేనేమో లేదు. ఎందుకత్తా నేను ఏమత్తా నా బతుకును నాశనం చేసిర్రు, ఇంకా నన్ను బుద్ధి ఉంటేరా లేకపోతే లేదని నీకెట్లా నా బుద్ధి అవుతుంది? అల్ల మొకపోడా నా ఇంటి మొకే రాకు అని చెప్పినా ఎందుకత్తున్నావు? అట్లనా? అయితే నన్ను తిడతావా? అయితే తిట్టుడు కాదు, మన్ను ఒత్తా దుబ్బ ఒత్తని మీద. అరే మంచిది, ఈ కావురం నీకే అంగుతుంది. ఆగు, నేను గుర్తుకొచ్చిన రోజు అప్పుడు చస్తావు. ఆగు. ఏమో అనుకుంటా పోతాడు దొంగ బాడుకోవు. దోస్తులు చూసిర్రా మరి? ఈ రోజు అయితే ఇదే వీడియో అన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి రాజు కొడుకు పెళ్లి అవుతుంది కదా, మరి ఎట్లుంటది, ఏం కథ, ఏం కాబోతుంది అనేది అయితే చూస్తూ ఉండండి. రాణి లైఫ్ ఎట్లుండబోతుంది అనేది అయితే తప్పకుండా మీరు పార్ట్ వైజ్ గా చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మన తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.